చిన్ను, నీకొక క్వశ్చన్. మనం 4 మెంబర్స్ ట్రిప్ వెళ్తామనుకో, అప్పుడు అందరు ఉన్నారా లేదా అని ఎలా కౌంట్ చేస్తావు? అయ్యో, ఇదేం క్వశ్చన్ అమ్మా. నిన్ను, నన్ను, నాన్నని, చెల్లని నలుగురమ్మని కౌంట్ చేస్తా. అయితే పరమానందయ్య ఇంకా శిష్యులు ఏం చేశారో చూద్దాం. లాస్ట్ కథలో పరమానందయ్య ఇంకా శిష్యులు వాగు దాటారు కదా, దాటిన తర్వాత ఒక విచిత్రం జరిగింది, చెప్తా విను. చాలా తిప్పలు పడి పడి పరమానందయ్య ఇంకా శిష్యులు వాగు దాటారు, తెలుసు కదా. దాటాక కొంచెం సేపు అయినాక ఏమైంది, ఒక్క శిష్యుడికి ఒక డౌట్ వస్తుంది అన్నట్టు. అందరం అంటే 11 మెంబర్స్వి ఉన్నామా లేదా, దాటారా లేదా అని డౌట్ వస్తుంది. వచ్చి ఏం చేస్తాడు, అతను అందరినీ కౌంట్ చేస్తాడు. అప్పుడు ఓన్లీ 10 మెంబర్సే కౌంట్ అవుతారు. వెంటనే బోర్మని ఏడుస్తూ, గురుగారు గురుగారు మనలో ఒకరిని ఆ వాగు తినేసిందండి అని అంటాడు. వెంటనే పరమానందయ్య, ఏం మాట్లాడుతున్నావురా అని అడుగుతాడు పరమానందయ్య. అందరినీ లెక్క పెడుతూ ఉంటే 10 మందిమే వస్తున్నాం. మనము ఏకాదశ రుద్రులం అని అంటారు కదా, మరి ఇప్పుడేమో దశావతారాలే కనిపిస్తున్నాయండి, నాకెందుకో భయంగా ఉందండి అని అంటాడు. అప్పుడు పరమానందయ్య కూడా లెక్క పెడతాడు. లెక్క పెట్టి, అవునురా నిజమే, మనలో ఒక్కడిని ఆ వాగు తినేసిందిరా, అక్కడ ఉన్న వాళ్ళందరూ లెక్క పెట్టినా కూడా అందరికీ అదే లెక్క వచ్చింది అన్నట్టు. ఇంకా అందరూ బాధతో పాపం ఇంటికి వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు వీళ్ళు లెక్క పెట్టింది కరెక్టేనా, మరి ఈ లెక్కలను సవరించింది ఎవరో చూద్దాం, సరేనా? తన కంచికి పరమానందయ్య లెక్కలకి.